ద 'దురంధర్' ఫినామినన్ 5 రీజన్స్ వై ఇట్ బికేమ్ ఏ మ్యాసివ్ హిట్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 'దురంధర్' మూవీ ఇప్పటికే చాలామంది చూసేసి ఉంటారు. ఇంకా చూడని వాళ్ళుంటే ఖచ్చితంగా చూడండి. అయితే ఈ మధ్య ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో గానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ ప్రతి చోట 'దురంధరే' కనబడుతుంది మనకి. టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. సినీ సెలబ్రిటీస్ నుంచి, మీడియా హౌసెస్ నుంచి, ప్రొడక్షన్ హ్యాండిల్స్ నుంచి సినిమాకి విపరీతంగా అప్రిషియేషన్ వస్తుంది. సినిమా ఇప్పటివరకే హిందీలో కేవలం సింగిల్ లాంగ్వేజ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ అన్నమాట. కేవలం హిందీ లాంగ్వేజ్‌లోనే రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటివరకి 1100 అబోవ్ గ్రాస్ చేసింది. ఇంకా ఫుల్ రన్‌లో ఇంకెంత చేస్తదో మన ఊహలకు అందకుండా ఉంది. ఫుల్ రన్‌లో నాకు తెలిసి ఇది ఒక 1300, 1400 గ్రాస్ వరకెళ్ళినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి రీజన్స్ ఏంటనేది నా ఒపీనియన్ ప్రకారం ఒక 5 రీజన్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. చివరి వరకు చూడండి. సినిమా చూసిన వాళ్ళు మీకెందుకు నచ్చిందనేది కింద కామెంట్ చేసి స్టార్ట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. అయితే ఈ టాప్ 5 రీజన్స్‌లో భాగంగా ఫస్ట్ రీజన్ వచ్చేసి బ్రేక్స్ ట్రెడిషనల్ టెంప్లేట్స్ అండ్ మసాలా ఫిల్మ్ రూల్స్. ఇప్పటివరకి మనం చూసిన స్పై ఫిల్మ్స్ అన్నీ చూసుకుంటే 'వార్' గాని, మన 'పఠాన్' గాని, ఇంకా మన 'టైగర్' సీరీస్ ఫిల్మ్స్‌లో గాని మోస్ట్‌లీ ద ప్లాట్ అనేది హీరో సెంట్రిక్‌గా ఉంటదనమాట. సో, దాన్ని ఈ 'ధురంధర్' మూవీ అనేది బ్రేక్ చేసింది. రెగ్యులర్ టెంప్లేట్ అనేది ఇది చాలా వరకి బ్రేక్ చేసి, ఒక కొత్త ఫ్రెష్ పర్స్‌పెక్టివ్‌ని తీసుకొచ్చింది మూవీలోకి. ఇప్పుడు ఈ రిమైనింగ్ స్పై ఫిల్మ్స్‌లో ఎలా ఉంటదంటే, ఆ స్పైలందరూ గూడా ఆ స్పైలకి వాళ్ళకి సొంతంగా కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి. ఆ ఎలివేషన్ మ్యూజిక్ ఉంటది. అలాంటివుంటాయి. బట్ ఈ 'ధురంధర్' మూవీలో మీకెక్కడ గూడా అలాంటి ఫీలింగ్ రాదు. హీరో జస్ట్ మిగిలిన ఆ మూవీ క్యారెక్టర్స్‌లోనే ఒక భాగంగా ఉంటాడు తప్పితే, హీరో వచ్చేసి స్టాండ్ ఔట్ అయ్యి, హీరోకి స్లో మోషన్ ఎలివేషన్స్, ఎలివేషన్ బీజీఎమ్స్ అవన్నీ ఏమి ఉండవు మీరు అబ్జర్వ్ చేస్తే. అది జనాలకి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఇచ్చింది. సో, దానివల్ల మనం ఈ 'రణ్వీర్ సింగ్' క్యారెక్టర్‌కి బాగా కనెక్ట్ అయిపోతాం. ఎక్కడ గూడా మనకు ఒక ఆర్టిఫిషియల్ ఫీలింగ్ అనేది కలగదనమాట. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి రియలిస్టిక్ అండ్ ఇంపాక్ట్‌ఫుల్ యాక్షన్. ఇప్పుడు చాలా మూవీస్‌లో యాక్షన్ అనేది ఎంటర్‌టైనింగ్ పార్ట్ కింద ఉంటది. ఒక హీరో ఒక 100 మందిని నరికితేనో, లేకపోతే ఒక మిషన్ గన్ పట్టుకొని ఒక 100 మందిని షూట్ చేస్తే మనం ఎంటర్‌టైన్ అవుతాం. మనం ఎంజాయ్ అవుతాం. ఎంజాయ్ చేస్తాం ఆ వయలెన్స్‌ని. బట్ 'దురంధర్' మూవీలో ఉండే వయలెన్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తది. హర్ట్ చేస్తది. అంటే మనం స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయ్యి చూడటం వల్ల మనకి ఆ క్యారెక్టర్ మధ్యలో జరిగే ఆ వయలెన్స్ అనేది మనల్ని చాలా ఇబ్బంది పెడతది. ఎప్పుడైతే ఆ కార్ చేస్ సీక్వెన్స్ గాని, లేకపోతే ఆ స్పైని పనిష్ చేసేది గాని, ఇలా 'రెహమాన్ డకైట్', 'బాబు డకైట్' ఫైట్ గాని, రివెంజ్ తెచ్చుకోవడం. ఈ 'రెహమాన్ డకైట్', 'బాబు డకైట్' మీద రివెంజ్ తెచ్చుకోవడం. ఇక్కడ జరిగే వయలెన్స్ అంతా గూడా మనల్ని డిస్టర్బ్ చేస్తది. కంపల్సరీలీ నీడెడ్ అనే ఫీలింగ్ మనకే కలిగిద్ది. సో, దానివల్ల ఆ యాక్షన్ యొక్క ఇంపాక్ట్ ఎంతో ఉంటది. ఈ సినిమాలో జరిగే ప్రతి యాక్షన్‌కి ఒక రూట్ కాజ్ ఉండడం, ఒక ఎమోషనల్లీ డ్రివెన్ ప్లాట్ ఉండడం వల్ల మనం ఆ సబ్జెక్ట్‌కి బాగా కనెక్ట్ అయిపోతాం. ఆ ప్లాట్‌కి, ఆ క్యారెక్టర్స్‌కి బాగా కనెక్ట్ అయ్యి చూడడం వల్ల వయలెన్స్ అనేది మనల్ని డిస్టర్బ్ చేస్తదనమాట. అంతలా ఉంటది. సో, ఆ రియలిస్టిక్ యాక్షన్ అనేది ఆ స్టోరీని చాలా ఇంపాక్ట్ చేస్తది. మన ఆడియన్స్‌కి గూడా ఒక అథెంటిక్ ఫీలింగ్‌ని మిగిల్స్తది. అలాగే థర్డ్ రీజన్ వచ్చేసి స్ట్రాంగ్ అండ్ హ్యూమనైజ్డ్ క్యారెక్టర్స్. ఈ మూవీ క్యారెక్టర్స్ మీద చాలా బాగా ఫోకస్ చేస్తది. ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ గూడా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అన్నట్టుగా ఉండవు. ప్రతి క్యారెక్టర్‌కి ఒక యాస్పిరేషన్ ఉంటది. స్టోరీలో ఒక ఇంపార్టెన్స్ ఉంటది. సో, దీనివల్ల అన్ని క్యారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్ ఉండడం వల్ల మనం చాలా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తా ఉంటాం. మనని ఆ మూవీలోకి ఇంకా బాగా తీసుకెళ్ళిపోతది సినిమాని. ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ గూడా సంజయ్ దత్ క్యారెక్టరు, అక్షయ్ ఖన్నా క్యారెక్టర్, మాధవన్ క్యారెక్టర్, ఇంకా ఈ పెద్ద పెద్ద క్యారెక్టర్సే గాదు. ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా స్టార్టింగ్‌లో ఎప్పుడైతే పాకిస్తాన్‌లోకి ఫస్ట్ స్పైగా వచ్చినప్పుడు హంజాని హ్యాండిల్ జేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు ఒక జ్యూస్ షాప్ ఓనర్ ఉంటాడు. అతని క్యారెక్టర్ గూడా ఉన్న కొద్దిసేపు గూడా ఒక ఇంప్రెషన్ ఉంటది. అలాగే 'బాబు డేకేట్' క్యారెక్టర్ గాని ఉన్న కొద్దిసేపు గూడా మన మీద ఎంతో కొంత ఇంప్రెషన్ క్రియేట్ చేస్తదనమాట. ఇంకా అసలు ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఎంత స్ట్రాంగ్‌గా రాసుకున్నానడానికి ప్రూఫ్ ఏంటంటే, సినిమా స్టార్టింగ్‌లో ఒక స్టేజ్ వరకు గూడా మనం 'రెహమాన్ డకెట్' క్యారెక్టర్‌ని అదే 'అక్షయ్ ఖన్నా' క్యారెక్టర్‌ని రూట్ చేయడం స్టార్ట్ చేస్తాం. మనం ఆ క్యారెక్టర్‌ని ఎంపథీ ఫీల్ అవుతాం. ఆ క్యారెక్టర్ మనని ఈవెన్ థో అతను బ్యాడ్ గా అని మనకు తెలిసినా కూడా టెర్రరిస్ట్ అతని వల్ల చాలా నష్టం జరిగిపోతుందని తెలిసినా గూడా అతని క్యారెక్టర్‌కి రూట్ చేస్తాం. ఓన్లీ 'అర్జున్ రాంపాల్' క్యారెక్టరే మనకు కొంచెం టెర్రర్ క్రియేట్ చేస్తది తప్ప, ఒక సినిమాలో ఒక స్టేజ్ వరకు గూడా 'రెహమాన్ డకెట్' క్యారెక్టర్‌ని రూట్ చేస్తాం. అంత బాగా రాసుకున్నారు క్యారెక్టర్స్ ఈ మూవీలో డైరెక్టర్. నెక్స్ట్ ఫోర్త్ రీజన్ వచ్చేసి విజువల్ డీటెయిలింగ్ అండ్ అథెంటిసిటీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ సెట్స్‌లో తీసినా గూడా మూవీ ఆ 'ల్యారీ టౌన్' గాని, ఆ పాకిస్తాన్ గ్యాంగ్ వార్స్ గాని, వాళ్ళ కాస్ట్యూమ్స్ గాని, మేకప్ గాని, ఆ 'ల్యారీ టౌన్' సెట్ గాని ఎవ్రీథింగ్ గూడా చాలా అథెంటిక్‌గా
చాలా డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఈవెన్ దో ఒక సీన్ జరుగుతున్నప్పుడు గూడా ఈవెన్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లు గూడా ఎవరు ఊరికే అలా నడుస్తున్నట్టుగా ఉండదు. ఎవరి పని వాళ్ళు జేసుకుంటారు. ఈవెన్ మనం అవన్నీ అబ్జర్వ్ చేయకపోయినా గూడా మనకి ఆటోమేటిక్‌గా ఆ మూడ్ అనేది, ఆ సీన్ యొక్క మూడ్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతది. ఇంపాక్ట్ అనేది ఆడియన్స్‌లో డిఫరెంట్‌గా ఉంటది. ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటది. ఇంకా వాళ్ళు మాట్లాడే స్లాంగ్ గాని, వాళ్ళ కాస్ట్యూమ్స్ గాని, అదంతా గూడా ఆ గ్యాంగ్ వార్స్ గాని, ఇక్కడ జరిగే ఆ రెస్టారెంట్ గాని, ఆ జ్యూస్ షాప్, అక్కడ సెట్ పీసెస్ గాని, ఎవ్రీథింగ్ గూడా ఆ వరల్డ్‌లోంచి బయటకొచ్చినట్టుగా ఉండదు. ప్రతీది గూడా ఆ వరల్డ్‌లోకి సూట్ అయినట్టే ఉంటది. నెక్స్ట్ ఫిఫ్త్ రీజన్ వచ్చేసి సబ్టిల్ స్టోరీ టెల్లింగ్ అండ్ న్యూయాన్స్డ్ క్యారెక్టర్ ఇంటరాక్షన్స్. ఇందులో జరిగే క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ ఏవి గూడా ఫోర్స్‌డ్‌గా ఉండవు. అంటే ఇప్పుడు మన కొన్ని సినిమాలో క్లోజప్స్ పెట్టి మనల్ని ఆ ఎమోషన్ ఫీల్ అవ్వు అని ఫోర్స్‌గా మన మీదకి తీసుకొచ్చినట్టుగా ఉంటది. కానీ ఈ మూవీలో ఎక్కడ గూడా మనకి ఫోర్స్‌డ్‌గా ఉండదు. ఆ క్యారెక్టర్స్ మధ్యలో మనకొక యాంటిసిపేటరీ టెన్షన్ ఉంటది. ఆ క్యారెక్టర్ నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకుంటది? నెక్స్ట్ ఏం మాట్లాడబోతుంది? ఏ డెసిషన్ తీసుకుంటది? అనేది మనకు ఆ క్యూరియాసిటీ ఉంటది. త్రూ ఔట్ ద మూవీ. సబ్టిల్‌గా స్టోరీని డ్రైవ్ చేయడం వల్ల ఎక్కడ గూడా మ్యూజిక్ ఆహ్, ఆ స్టోరీని గాని, ఆ స్క్రీన్ ప్లేని గాని, ఒక సీన్‌ని ఓవర్‌టేక్ జేసేయడం, సీన్ త్రూ చెప్పాల్సిన ఎమోషన్‌ని మ్యూజిక్‌తో కన్వే జేయడం అట్లా ఏముండదు. మ్యూజిక్, సీను కోఆర్డినేటింగ్ హ్యాండ్ ఇన్ బై హ్యాండ్ అని ఎళ్ళినట్టే ఉంటది మూవీ మొత్తం. సో, దానివల్ల మనకి ఒక టెన్షన్ ఉంటదనమాట. మూవీ త్రూ ఔట్ మొత్తం క్యూరియాసిటీతో చూస్తా ఉంటాం. నెక్స్ట్ ఏం జరిగిద్ది? ఇలాంటి సబ్టిల్ ఇంటరాక్షన్స్ వల్లనే మనం ఆ క్యారెక్టర్‌ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఆ క్యారెక్టర్‌ని రూట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అది స్టోరీకి చాలా ఇంపాక్ట్ అవుతది. సినిమాకి చాలా ఇంపాక్ట్ అవుతది. సో, ఇవొచ్చేసి మన టాప్ 5 రీజన్స్ వై 'ధురంధర్' మూవీ బికేమ్ దిస్ మ్యాసివ్ హిట్ అనేది. ఇవి కాకుండా నాకు తెలిసి ఇంకొక రీజన్ ఏంటంటే, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ ఆ రెట్రో మ్యూజిక్ అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. రీసెంట్‌గా బాగా ట్రెండ్ అయితున్న ఆ ర్యాప్ సాంగ్ ఒకటి. ఇంకా రెట్రో సాంగ్‌ని సీన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి తీసుకురావడము. అది ఎట్ ద సేమ్ టైమ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఆ సీన్ యొక్క పర్పస్‌ని సర్వ్ చేస్తున్నట్టుగా ఇంకా బీజీఎం గూడా ఎక్కడ సీన్‌ని ఓవర్‌టేక్ చేసినట్టు ఉండదు. జస్ట్ ఆ సీన్‌కి తగ్గట్టుగా ఎళ్తా ఉంటది. ఆ రెట్రో బీజీఎమ్స్ గాని, 'హవా హవా' సాంగ్, 'బుట్టో' సాంగ్ ప్రతీది గూడా సీన్‌కి చాలా మంచి సింక్ అయిన ఉన్నట్టు ఉంటది. ఎక్స్‌ట్రార్డినరీ వర్క్ మ్యూజిక్ గూడా. మేబీ ఇది గూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అడిషనల్‌గా చెప్పాలంటే. సో, ఇవొచ్చేసి 'ధురంధర్' హిట్ అవ్వడానికి రీజన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోలు వస్తా ఉంటాయి. నెక్స్ట్ ఈ కార్పొరేట్ బుకింగ్స్ పైన ఒక వీడియో వస్తుంది. మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.